భవానీ మాతా శరణు ఘోషతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. భవానీ దీక్ష విరమణల తుది దశకు చేరుకోవడంతో దుర్గమ్మ దర్శనాద్రం భవానీలు పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే 1,00,000 మందికి పైగా భవానీలు తరలివచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారి దర్శనార్థం భవానీలు వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 80,000 మంది పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ 1,00,000 మంది పైగా వస్తారన్న అంచనా నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనతో భవానీలు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికవలస గ్రామం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మొత్తం గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ చేస్తారు, అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అడుగడుగున టాయిలెట్స్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు కొండ కూడా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. క్యూ లైన్లో కూడా చాలా హ్యాపీగా తోపులాట లేకుండా ఒకరికొకరు ఇబ్బంది పడకుండా చాలా ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీక్ష తీసుకున్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది బాగానే. మెయిన్ ఏంటంటే వాటర్కి సదుపాయం బాగానే ఉంది. తర్వాత చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా చేశారు. మెయిన్ ఏంటంటే గిరి ప్రదక్షిణలో కూడా తోపులాట కానీ ఏమీ లేదు. చాలా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలతో మేము వచ్చాం, చాలా బాగానే ఉంది. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. బాగున్నాయి, అంత సక్రంగా ఉంది, శుభ్రంగా ఇదిగా ఉంది, బాగానే ఉంది. మరికొంతమంది కూడా ఇక్కడ భవానీలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మేము రాజమండ్రి నుంచి వచ్చాం భవానీ. మేము రాజమండ్రి ద్వారకా తిరుమల శ్రీవారి సేవకుల నుంచి ఒక 60 మంది అమ్మకి సంపూర్ణ వాయినం, చాటు వాయినం తీసుకొచ్చాము. దీనికోసం ఆలయంలో చండీ యాగాని కాబట్టి అమ్మకి పసుపు కుంకుమ చీర చారె అన్నీ పట్టుకొని వచ్చి ఉన్నామన్నమాట. ఆ వాయినంతో పాటు పూర్ణహోతి సామాగ్రి మేము తీసుకొచ్చున్నాం రాజమండ్రి నుంచి. మీరు చెప్పండి, అమ్మవారి దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుందండి. బాగా దర్శనం అయ్యింది. సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా? చాలా బాగున్నాయండి. అమ్మవారు బాగా దర్శనం అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చే బాగా మాకు దర్శనాలు అవుతున్నాయండి. అసలు ఏది కూడా మాకు ఎక్కడ ఆటంకం కానీ ఏది రాలేదు. అసౌకర్యంగా ఏమీ లేదండి, చాలా బాగుంది, చాలా బాగుందండి. సదుపాయాలు అవి చాలా బాగున్నాయి. గతంలో కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి. అసలు చాలా బాగుందండి. మీరు చెప్పండి, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు దీక్ష విరమణలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మేము ప్రతి సంవత్సరం చండీ హోమానికి మా గురువు గారితో పాటు మేము అందరం వస్తాము. చేటవాయినం తీసుకున్న అమ్మవారికి అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. అన్ని సదుపాయాలు కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా అనిపించిందండి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇరుముడి శిరస్సు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా వినాయకుడి గుడి దగ్గరికి వస్తారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి శిరస్సు పైన ఉన్నటువంటి ఇరుముడి చూపించిన తర్వాత నేరుగా శివయ్యను దర్శనం చేసుకుంటారు. శివయ్యను దర్శించుకున్న తర్వాత దిగువగా ఇట్లా వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఏదైతే కొంత గురుభవానీల సమక్షంలో మాలవరం చేస్తారు. భవాని ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చాం. భవన్ విజయనగరం నుంచి ఒల్లూరు గ్రామము గురు భవాని. నేటికి 23 సంవత్సరాలు నా దీక్ష. జై భవాని. ఇక్కడ మంచి సదుపాయాలు జరిగాయి. అన్ని విధాలుగా మాకు విలేకరులు కూడా మాకు సహాయం చేశారు. జై దుర్గా, జై జై దుర్గా. ఏర్పాట్లు ఎట్లా ఉంది? మొత్తం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. భవాని సౌఖ్యం బాగా ఉంది. శుభ్రంగా అన్ని ఏర్పాట్లు బాగా జరిగాయి. భవానీలో తొందరగా దర్శనాలు అయిపోతున్నాయి. భవాని జై దుర్గా, జై జై దుర్గా. ఏదైతే ఇవాళ దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది భవానీలు వస్తారంచనా నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. హోసంత నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.